బసవన్న వెనకడుగేస్తున్నాడంటే దగ్గరికి రావద్దని అర్థం. ఈ తల్లికి తల్లయ్యే యోగం లేదమ్మా. ఏయ్, పిచ్చి కూతలు కూస్తున్నావేంటయ్యా? ఎద్దు తలూపిందని వెనక్కి వెళ్ళిందని మాకు తెలుస్తుంది గాని ఇలా పిచ్చి మాటలు మాట్లాడితే మెడ పట్టుకుని గెంటేస్తా. ఆవేశపడకండి, ఇదొక అభిప్రాయం మాత్రమే. భగవంతుడి ఆశీర్వాదం అందరికీ ఉంటుంది. ఇలాంటి వాళ్ళని కూడా వెనకేసుకొస్తున్నారేంటంటీ? నేను మొక్కను. బాబీ, పెద్దబాబు, నువ్వైనా ఆశీర్వాదం తీసుకో. పార్వతి, అవిచ్చేసేయ్. పది కాలాల పాటు చల్లగా ఉండాల. బసవన్న ఆశీర్వదించాడు. మీకు సంతాన యోగం ఉందమ్మా. ఈ మహారాజు తండ్రి అవుతాడు. ఏంట్రా వాగుతున్నావు? నాకు పిల్లలు లేరంటా, నా భర్త తండ్రి. ఆగు బసవన్న, ఎందుకిలా చెప్తున్నా? నా కోడలికి సంతాన యోగం లేదు అంటున్నా, నా కొడుక్కి ఆ యోగం ఉంది అంటున్నా. మాకేం అర్థం కావడం లేదు. కూటి కోసం అబద్ధాలు ఆడేవాడి మాటలు పట్టించుకోకండి. తరిమేయండి. నిన్నో నిన్నో నన్ను కొట్టినా తిట్టినా నేను చెప్పింది సత్యం. ఎప్పుడూ సంతోషంగా పోయేవాణ్ణి. ఈసారి కన్నీళ్లు పెట్టుకుని పోతున్నాను. ఆవేశం కరెక్ట్ కాదు. ఎద్దు తలూపితే వాడేదో కల్పించి చెప్తే మనందరం తలూపాలా? మూగజీవిని వెంట పెట్టుకుని పొట్ట పోసుకునే వాళ్ళని కొట్టకూడదు, తిట్టకూడదు. బసవన్న, నువ్వు బయలుదేరు. వాడన్న మాటలకి నేనెంత బాధపడుతున్నానో పట్టించుకోరా ఆంటీ? నువ్వు నమ్మనప్పుడు ఆవేశపడకూడదు నీలంబరి. దేవాకి సంతాన యోగం ఉంది అన్నప్పుడు నీకు ఉంది అని నమ్మి నిర్భయంగా ఉండాలి, కానీ నెగిటివ్గా ఆలోచించకూడదు. అనవసరంగా రాద్ధాంతం చేయకండి. మీ పెద్దబాబు మీద డౌట్ పడే. ఆపండి. మీకు తోచినట్టు మాట్లాడితే ఒప్పుకోం. దేవా గురించి మీకు ఏం తెలుసని అలా మాట్లాడుతున్నారు? లీవ్ ఇట్ అంకుల్, ఆంటీ, పదండి. నీలాంబరి, అడుక్కునేవాడి మాటలకి నువ్వేం వరి అవ్వకు. ఈ నాగపడగల చంద్రముఖి కడుపునే ఈ ఇంటి వారసుడు పుట్టాలంకల్. వాడి పేరుకు ముందొచ్చే ఘట్టమనేని ఇంటి పేరుని మార్చేయాలి. ఆలోపే వీళ్ళందరినీ సమాధి చెయ్యాలి. ఆవేశపడకు, ఆ టైం రాని ముందు.
త్వరలోనే వస్తుంది బేబీ. హా జానీ చెప్పు. దేవా, నీలాంబరి ఆధార్ కార్డు వివరాలు దొరికాయి దేవా. వెరీ గుడ్. అన్ని వివరాలు సేకరించండి. పూర్తి వివరాలు మా దగ్గర ఉన్నాయి దేవా. మేము వచ్చి నిన్ను కలుస్తాం. వద్దు, ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా ఉండండి. నేనే వస్తాను. ఓకే దేవా. పార్వతి, 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 పార్వతి. ఏమైనారు పెద్దబాబు గారు? అంత గట్టిగా కేకేస్తున్నారు. దగ్గరికి రా. ఎందుకు పెద్దబాబు గారు? రమ్మన్నప్పుడు రావాలి. అయ్యో, కేటేనాది? బుగ్గ వాచింది పార్వతి. హ, ఎందుకు? ఏది చూడనివ్వండి. బాగానే ఉంది కదా పెద్దబాబు గారు. ఎక్కడ బాగుంది? ఇది చూడు. మీరట్ట నాలికతో బుగ్గని పెద్దగా చేస్తే వాచిందన్రు. మరేమంటారు? ఆట ఆడుతున్నారు అంటారు. ఆట? ఏమాట అది? మొగుడు పిల్లల ఆటే కదా పార్వతి. చిప్పండి పెద్దబాబు గారు. పార్వతి, ఈ బుగ్గవాపు తగ్గాలంటే శ్రీమతి పార్వతి ఓ పని చేయాలి. ఏంటది? బుగ్గ మీద పొడుచుకునేలాగా ముద్దు పెట్టాలి. ఒగ్గేంటి పెద్దబాబు గారు, ఎవరైనా చూస్తే? ఇప్పుడు చూస్తా, నో ప్రాబ్లం. మనం ఇద్దరం భార్యాభర్తలమని కాలర్ ఎగరేసుకొని మరీ చెప్పొచ్చు. అదెట్టా? ఎలాగంటే నువ్వు కిస్ చేస్తే చెప్తాను, అయితే చెప్పను. చెప్పండి పెద్దబాబు గారు, కిస్ ఎడతానులే. ఇంగ్లీష్ బాగానే అర్థమవుతుంది శ్రీమతికి. శ్రీవారు మా వారు ఇంగ్లీష్ దొరలా మాట్లాడతారు కదా, ఆయన ఎంట నడిచినందుకు నాకు ఇంగ్లీష్ రవంతొచ్చినది. నువ్వు భలే మ్యాజికల్గా మాట్లాడతావు. సరే, త్వరగా వచ్చి ముద్దు పెట్టు. అదేంటి ఒకవైపే అన్నారు? అప్పుడు అన్నాను, ఈ వైపు ముద్దు పెట్టి ఈ వైపు ఖాళీగా వదిలేస్తే ఎలా? మీరు నాతో ఆడుకుంటున్నారు పెద్దబాబు గారు. బేగా ముద్దు పెట్టి వెళ్ళిపోతాను. సరే, థ్యాంక్స్. ఇక వెళ్ళు. అదేంటి, ఏదో చెప్తానన్నారు కదా? నీలాంబరిని చంపి తన రూపంలో వచ్చిన చంద్రముఖి రోజులు దగ్గర పడ్డాయి పార్వతి. జానీ శివలు నీలాంబరి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ సంపాదించారు. అది తీసుకొచ్చి అమ్మకి ఎక్స్ప్లెయిన్ చేస్తే చంద్రముఖి కథ ముగిసిపోతుంది. మన పెళ్ళెలా జరిగిందో అందరికీ చెప్పి అమ్మ నాన్నల ఆశీర్వాదం తీసుకోవచ్చు. ఆ తర్వాత బస్వన్ అన్నట్టు సంవత్సరం తిరిగేలోపు వారసుని కూడా ఇవ్వచ్చు. ఊరుకోండి పెద్దబాబు గారు, ఎవరైనా వింటారు. బేగా పోయి ఆధారాలు అట్టుకుండండి. వెళ్తున్నానని చెప్పడానికి పిలిచాను. వెళ్ళొస్తాను పార్వతి. మేడం పోస్ట్. ఎవరికొచ్చినది ఉత్తరం? ఇది ఉత్తరం కాదు మేడం, రిజిస్టర్ పోస్ట్. దేవేంద్ర గారి పెళ్ళయిందా మేడం?
అయినది ఎందుకట్ట అడిగినారు? మ్యారేజ్ రిజిస్టర్ సర్టిఫికేట్ వచ్చిందమ్మా, మీరేమవుతారు? నేనాయన పని మనిషిని. అవునా, సరే. సార్ వస్తే పోస్ట్ ఆఫీస్కి వచ్చి తీసుకోమనమ్మా. ఆగో. సార్ అంటే మా శ్రీవారు, ఆయన శ్రీమతిని నేను. నా సంతకం ఓకే కదా? మీరు ఆయన వైఫ్ అయితే సైన్ పెట్టి ఈ రిజిస్టర్ పోస్ట్ తీసుకోవచ్చమ్మా. అమ్మా ఏంటి? కాల్ మీ మేడం. అలాగే మేడం, ఇక్కడ సైన్ చేయండి. ఇక నువ్వు వెళ్ళొచ్చు. చూసావా పార్వతి, నువ్వు పని మనిషివని ఉత్తరాలు మోసేవాడికి కూడా చెప్పావు. నేను ఆ ఇంటి పట్టపు రానినని వాడే ఊరంతా చెప్పుకొని తిరుగుతాడు. ఇది నీకు నాకు ఉన్న తేడా. చూసినాను కానీ పెద్దబాబు గారికి వచ్చిన ఉత్తరం ఇటివ్వు. నా చేతిలో నుండి నీ చేతిలోకి దేవుడి ప్రసాదం రావాలంటే తల వంచి నడుం వంచి అడుక్కు తినేదానిలా ఉండాలి. అప్పుడు జాలి పడతానేమో. అలాంటిది నా దేవాకి పోస్ట్ వస్తే లాక్కోవాలని చూస్తావా? కామన్ సెన్స్ కూడా లేదా నీకు? పోతలికి. పెద్దబాబు గారు లేనప్పుడు నువ్వెట్టా తీసుకుంటావు? చెప్పాను కదే, నీకింకా అర్థం కాలేదా? ఐమ్ హిజ్ వైఫ్, యు నో. ఓ, నీకు ఇంగ్లీష్ అర్థం కాదు కదా? నేను దేవా భార్యను. ఆయన సంతకంలా నా సంతకం కూడా అంత విలువ చేస్తుంది, రాజముద్రలా. సంక్రాంతి పండగకి బోనస్ ఇవ్వండి. ప్రతి ఒక్కరికి పట్టుబట్టలు కూడా అందేలా చూడాలి చిన్నబాబు. ఎస్ మామ్. హనుమంతు, అమ్మగారు, ఎవరి పేరు మర్చిపోకుండా లిస్టు చూసి అందరికీ అందేలా చూడ్డం నీ డ్యూటీ. అట్టాగే అమ్మగారు. నీలంబరి, చెప్పండి ఆంటీ. నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే పండక్కి రమ్మని చెప్పమ్మా. అలాగే ఆంటీ. పెళ్ళైన తర్వాత చేసుకోబోయే మొదటి పండగ. పెద్దబాబు నువ్వు అత్తారింటికి వెళ్ళి రావాలన్నా ఎవరూ లేరన్నావు కదా? మీరున్నారు కదా అంకుల్. పుట్టినిల్లైనా మెట్టనిల్లైనా నాకు రెండూ ఇదే. చేతిలో కవర్స్ అండి బాబీ. ఇవి పోస్ట్లో వచ్చాయి. నీకెవరు రాస్తారు నీలమ్మరి? ఒకటని కాదు, 4-5 ఉన్నాయి ఇందులో. ఆయనకి, ఆంటీకి, మహిక్ కూడా వచ్చాయనుకుంటా. రూమ్లో తీసుకెళ్లి పెడతాను. పర్లేదమ్మా, ఇటివ్వు. అయితే ఈ రహస్య వివాహాన్ని మీరు దాచిపెట్టిన గుడి సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగాక రిజిస్టర్ చేయించి పోస్టు ద్వారా పంపించేస్తారు. పెదబాబు పెళ్లికి రాలేకపోయామని గ్రీటింగ్స్ పంపించారు. ఇవేమో కంపెనీకి సంబంధించినవి. ఇదేదో ఆక్షన్ లెటర్ అనుకుంటా. చూడు చిన్నబాబు. ఇది కూడా దేవాకి వచ్చింది. అవునంటీ. అఖిల, ఇదేదో టెంపుల్ నుంచి వచ్చినట్టుందే. అడ్రస్ చూడు. అవునండి, కొటేషన్కి సంబంధించింది అయి ఉండొచ్చు.
అందరూ ఇక్కడే ఉన్నారా? హనుమంతు కూడా ఇక్కడే ఉన్నాడు. ఏదైనా పనా బాబు గారు? పని అనుకోరాదు హనుమంతు, బాధ్యత. పార్వతికి మంచి సంబంధం చూశారు. ఎవరు? ఎక్కడుంటాడు? చూడండి, టెక్నికల్ ఇంజనీర్, చాలా మంచివాడు. దురలవాట్లు ఏవీ లేవు. నెలకు జీతం 60,000, కటింగ్స్ పోతే 50,000 మిగులుతాయి. బావున్నాడు చూడకిలా. మంచివాడైతే చాలు. హనుమంతు కూడా కట్న కానుకలు ఇచ్చుకోలేడు కదా. పార్వతికి మళ్ళీ ఇంత త్వరగా కళ్యాణ గడియలు వస్తాయని అనుకోలేదు. అబ్బాయి అయితే చక్కగా ఉన్నాడు. నువ్వేమంటావు హనుమంతు? నేనైతే ఫోటో కూడా చూడండి అమ్మగారు. మీ ముఖంలో ఆనందం చూస్తే చాలు సంబంధం ఎట్టాడితో అర్థమైపోతుంది. పార్వతి అదృష్టం అనుకోవాలా, ఇంత బేగా సంబంధం వచ్చినది. నువ్వు రోహిత్ని మర్చిపో పార్వతి. నీలాంబరి, మర్చిపోవాలి అని నువ్వెందుకమ్మా గుర్తు చేస్తున్నా? అది కాదాంటీ, ప్రతిసారి కోటీశ్వరుల సంబంధం రావాలంటే కష్టం కదా అని చెప్తున్నాను. అమ్మాయి చెప్పింది కరెక్టే కదా. పార్వతి గురించి మీకు తెలియని విషయాలు కొన్ని చెప్పాలి. మీ దృష్టిలో పార్వతి ఒక పని మనిషి, కానీ వ్యాపార ప్రపంచంలో పార్వతి ఘట్టమనేని హెర్బల్ బ్యూటీ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్. $25 కోట్ల విలువగల షేర్లు తన పేరునుంటే ఆకలితో అలమటించే వాళ్ళకి దానం చేసిన వంట మనిషి. $25 కోట్ల? 10 రూపాయలు దానం చేయాలంటేనే 10 సార్లు ఆలోచిస్తారు. కాని పార్వతి తనకొచ్చిన లాభం మొత్తం ఇచ్చేసి ఇప్పటికీ అలాగే ఎప్పట్లా సింపుల్గా ఉంది. గ్రేట్! పార్వతిని మెచ్చుకొని పెళ్లి కూతుర్ని చేసి ఇంటి నుంచి పంపించాలి. ఈ సంబంధం గురించి పూర్తిగా ఆరా తీయండి. మనకి నచ్చడంతో పాటు పార్వతికి కూడా నచ్చాలి. అన్నీ కుదిరితేనే ఈ పెళ్లి జరుగుతుంది. ఫోటో చూడు హనుమంతు. పార్వతి, అమ్మగారు, లెటర్స్ అన్ని తీసుకెళ్ళి నా గదిలో పెట్టు. అమ్మగారు, నేను మీ పెద్ద కోడల్ని, పెద్దబాబు గారికి భార్యని. ఆయన ఎంట 7 అడుగులు వేసినాను, మళ్ళీ 7 అడుగులు వేయించాలని చూస్తున్నారు అమ్మగారు. నన్ను గడప దాటించాలనుకుంటే పెళ్లి కూతురుగా పోనమ్మా, సుమంగలిగానే పోతాను.
పెద్దబాబు గారి చేత బొట్టు పెట్టించుకుని పసుపు రాయించుకొని పూలు పెట్టించుకునే పోతారు. ఆయన మనసులో ఉండిపోయిన నాను గడప దాటాక సమాధిగా ఉంటాను. నాకు పెళ్ళయిందని ఇప్పుడు కూడా కొంతెత్తి అరవచ్చు, కానీ నా దేవుడు చెప్పలేదు. ఆయన ఎట్టా చెప్తే అట్టా వింటానమ్మగారు.